అలా అండి గృహప్రవేశం అయ్యి భోజనాలు ఇంకా అన్నీ కాగానే ఇంకా పుట్టింటి వారు అందరూ అయితే మా అత్తమ్మకి తీసుకొచ్చిన బోడిబియ్యం అత్తమ్మకి పోశారు. ఇంకా అత్తమ్మ వాళ్ళు మా ఇంటి ఆడపడుచులకైతే పోసారండి. ఇంకా నలుగురికి, మా మామయ్య వాళ్ళ చెల్లెలకి, ఇంకా మా ముగ్గురు ఆడపడుచులకి అందరికీ అయితే ఓడిబియ్యం పోసామండి. ఇంకా తెలంగాణ వైపు అయితే ఇది ఒక సాంప్రదాయం అండి. ఏ ఫంక్షన్ చేసుకున్నా పూరుళ్ళు, పుట్టెంటికలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ ఆడబిడ్డలకైతే ఓడిబియ్యం అనే కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇంకా ఓడిబియ్యం తర్వాత ఇంకా పూజా మందిరం వద్దకు వెళ్ళైతే ఇంకా ఆశీర్వాదం తీసుకొని వచ్చి ఇంకా పెద్దలందరి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఇలా ఉంటుందండి మరి తెలంగాణ వైపు సాంప్రదాయం అయితే పుట్టింటి ఒడిబియ్యం అన్నమాట అండి. ఇంకా ఒడిబియ్యం పోసుకొని ఇంకా బియ్యం అయితే పంపించేసి ఆడబిడ్డలు అయితే నిద్ర చేస్తారు. ఇంకా మీ అందరి లంచ్ అయిందని అనుకుంటున్నానండి. నేనైతే లంచ్లోకి ఏమేం వంటలు చేసుకున్నానో చూసేయండి. మరి ఇంకా ఇలా పొయ్యి కడిగినప్పుడల్లా శుభ్రంగా ముగ్గులకి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా సొరకాయ, బబ్బెర్లు, ఎగ్, టమాటా చేసుకొని అయితే తినేసాను. ఉంటానండి మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.